ఓకే అన్న, నమస్తే అన్న. నమస్తే. మీ పేరన్నా? నా పేరు కాశీ వెంకటరమణ. నేను అంబేద్కర్ కోనసీమ జిల్లా వికలాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడిని. సరే, ఎలా ఉందంటారండి మన కూటమి అధికారంలోకి వస్తున్నారు? ఎలా ఎలా జరుగుతుంది పరిపాలన? కూటమికి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఎందుకంటే ఆయన చెప్పిన సూపర్ 6 అని ఏదైతే ఆ రోజున 2024 ఎలక్షన్లో హామీ ఏదైతే ఇచ్చారో అది పూర్తిగా తొంగలో తొక్కేసి మరి నియంకుశ పాలన అయితే అవలంబించి చేస్తున్నారో. ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకం పెట్టుకునే పని చేస్తున్నారే తప్ప ప్రజలకు అనేది ఆయన న్యాయం చేయట్లేదు. అందుకే ఈ రోజున మేము ప్రైవేట్ కాలేజీలన్నీ కూడా మెడికల్ కాలేజీలు 17 కాలేజీలు కూడా ప్రైవేటీకరణ చేస్తున్న ఈ విషయంలో మేము అయితే పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట చెప్పారు, మీరు ఈ రోజున మీరు ప్రైవేటీకరణ చేసినా కానీ నేను 2029 అధికారంలోకి వస్తే నేను తప్పకుండా మళ్ళీ మీరు ఇచ్చిన జీవో ఏదైతే ఉందో దాన్ని నేను రద్దు చేస్తానని ఆయన ఘంటాపథంగా చెప్తున్నారు. ఏది నిరంకుశ పాలన, ప్రజలకు సంక్షేమం అందిస్తా ఉన్నాం, సూపర్ 6 సూపర్ హిట్ అయిందని చెప్పేసి కూడా మాట్లాడుతారు. సూపర్ 6 సూపర్ హిట్ అని వాళ్ళంతటా వాళ్ళ టీడీపీ కూటమి ఏదైతే ఉందో జనసేన బీజేపీ పెట్టుకున్న అనంతపురంలో సూపర్ 6 అనేది ఒక సూపర్ 6 హిట్ అని పెట్టుకున్నారు కదండి. అందులో వాళ్ళు చేతన్న పనుల విషయంలో నిన్న నేను ఒక వీడియో చూస్తానండి. రావులపాలెం బస్ స్టాండ్లో మహిళలు అందరూ కూడా జుట్టులు పట్టుకుని కొట్టుకున్నారు వీళ్ళు ఎట్టిన సూపర్ 6 పథకం వల్ల. ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు మహిళలందరూ కూడా. నిన్న మళ్ళీ ఒక సెల్ఫీ వీడియో రాత్రి చూసాను నేను, కండక్టర్ గారు మీద ఫైర్ అవుతున్నారు గవర్నమెంట్. ఆమె ఒక సెల్ఫీ వీడియో తీసుకుని ఎందుకంటే మాకు ఈ బతుకులు మమ్మల్ని ఎంత ఇబ్బంది పాలు చేసి 50 మంది ఎక్కవలసిన బస్సులో 150 మందిని ఎక్కింటున్నారు సూపర్ 6 అని. మీరు గవర్నమెంట్కి ఈ విధంగా చేయడం వల్ల మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఆవిడ బాధపడుతుందండి. అయితే ఆ ఆర్టీసీ బస్సుల్లో జనాలు ఎక్కి కొట్టుకుని మహిళలు జుట్టు పట్టుకుని కొట్టుకుంటాడు. వాళ్ళు చెప్తున్నారు ఏమంటున్నారంటే, మరి మాకు జగన్మోహన్ రెడ్డి చదువు ఫ్రీ ఇచ్చాడు, ఆరోగ్యం గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ ఇచ్చారు, నువ్వేమో ఆరోగ్యశ్రీ రద్దు చేసి 2000 కోట్లు బిల్లులు కట్టాలంట, కట్టట్లేదనేసి వాళ్ళు అంటున్నారండి. మహిళలే చెప్తున్నారండి ఆ విషయాన్ని. ఏంటి వైసీపీ అన్న నెక్స్ట్ టైం పుంజుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? తప్పకుండానే 2029లో మేము తప్పకుండా అధికారంలోకి వస్తామండి. ఎందుకంటే మాకు పూర్తి విశ్వాసం ఉంది జగన్మోహన్ రెడ్డి మీద. ఎందుకనంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, అలాగే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఏది చెప్పుకుంటూ పోనీ ఆయన చేసిన పథకాలన్నీ కూడా అమూల్యం, అవి చరిత్రలో నిలిచిపోతాయండి. ఇదిగో ఈ రోజున చూడండి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎక్కడ కూడా మెడికల్ కాలేజీలు కట్టలేదు, ఓన్లీ స్థలాలు కేటాయించి వదిలేశారు తప్ప అని చెప్తున్నారు. మరి మెడికల్ కాలేజీలు 50% పని పూర్తయింది. దాంట్లో ఒక 500 కోట్లు 5,000 కోట్లు ఖర్చు పెడితే ఈ 17 మెడికల్ కాలేజీలు కూడా రాష్ట్రంలో పూర్తవుతాయి. అతను అలా ఖర్చు పెట్టడానికి ఇష్టం లేక ఈ కాలేజీలు కడితే జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందని ఒక కుట్ర తప్ప ఇందులో ఏమాత్రం లేదు. ఈసారి అయితే వైసీపీ పక్కానండి.